సుభిక్షంగా ఉందంటూ ఓ పక్క కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుంది. మరోపక్క లేదు రాష్ట్రం సమస్య సుడిగుండంలో ఉందని వైసీపీ అంటుంది. ముఖ్యంగా రైతులకు యూరియా సరఫరా, ఉల్లి పంటకు గిట్టుబాటు ధర అంశాలు చర్చనీయాంశంగా మారాయి. వీటిని బేస్ చేసుకుని విపక్షం కదం తొక్కుతుంది. రోడ్లపై నిరసనలకు దిగుతున్నారు. అధికార పక్షం తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఏ పార్టీ తీరు చూసినా విశాఖ కేంద్రంగానే లక్ష్యాలన్నీ కేంద్రీకృతమవుతున్నాయి. ఇంతకీ విశాఖే కేంద్రంగా ఎందుకు మారుతుంది? ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓవర్ టు యు రాజేంద్ర. థ్యాంక్ యూ. ఇవాళ రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ప్రధానంగా విశాఖ కేంద్రంగా ఎందుకని కొంత ఉద్యమం కావచ్చు, లేదా అక్కడ కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. పాలకపక్షం కూడా విశాఖ కేంద్రంగానే ఒక సెంటిమెంట్తో ముందుకెళ్తుందా? అలాగే గతాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు జనసేన పార్టీకి అదే కేంద్రంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఇటీవల జరిగినటువంటి కార్యక్రమం కూడా జనసేన పార్టీ నాయకుడు విశాఖ కేంద్రంగానే చేశారు. విశాఖ ఒక సెంటిమెంటా? అది ఒక పార్టీకే పరిమితమా? అసలు రాజకీయాలన్నీ విశాఖ కేంద్రంగా జరుగుతున్నాయా అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు సాక్ష్యాలు అలానే కనపడుతున్నాయి. అలాగే అభివృద్ధి దశలో కూడా ఇవాళ విశాఖ కేంద్రంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఏషియాలోనే లేనటువంటి కంపెనీలు విశాఖకు ఐటీ కంపెనీలు రావటం అన్నది కూడా అక్కడ ప్రాధాన్యత తెలియజేస్తున్నాయి. ఎందుకని విశాఖను టార్గెట్గా చేసుకొని రాజకీయాలు నడుస్తున్నాయి, అభివృద్ధి నడుస్తుంది అని అంటే ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క సిటీ అంటే ఒక సిటీ మనం చెప్పుకోవడానికి ఉందా? ఆ వసతులతో కూడినటువంటి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటి ఒక్క సిటీ ఉందా? అదర్ దాన్ విశాఖ. అమరావతి అది ఎప్పటికి పూర్తవుతుంది? దాన్ని విశ్వనగరంగా జనం ఎప్పుడు భావించగలుగుతారు? అక్కడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎప్పుడు అభివృద్ధి వైపు అడుగు వేయగలుగుతుంది? అలాగే కొన్ని కంపెనీలు ఇవాళ ప్రాథమికంగా ఉండేటటువంటి విద్యాలయాలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, వీటికి మించి అమరావతికి వచ్చినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడా అడ్రస్లు లేవు. ఇక మరి విశాఖ కేంద్రాన్ని మనం చూసుకుంటే ఇవాళ ఐటీ హబ్గా పూర్తిగా హైదరాబాద్ నగరానికి పోటీగా సైబరాబాద్ నగరాన్ని నిర్మించినటువంటి నగర నిర్మాణకర్తగా చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రయత్నమే మళ్ళీ విశాఖ కేంద్రంగా చేస్తున్నారు అన్నది ఇవాళ పదే పదే చెప్తున్నటువంటి అంశం. మరి ఆంధ్రప్రదేశ్లో సమస్యలు ఉన్నప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అనంతపురం బేస్గా ఇవాళ ఇంత ముచ్చటగా చెప్పుకోవాల్సినటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయా? ఒక ప్రభుత్వం అదేదో సినిమా ఈవెంట్ లాగా 100 రోజుల సినిమా అద్భుతంగా ఆడిందని చెప్పుకుంటున్నట్టుగా ఇవాళ ప్రభుత్వాలే ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు పెడుతున్నారు అని అంటే, ఆఫ్కోర్స్ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నప్పుడు సాంప్రదాయ రాజకీయాలు మనం చూడట్లా. పాలక పక్షాలకు కూడా ఇవాళ డిఫెన్స్లో పడిపోయినటువంటి పరిస్థితుల్లో జనాన్ని నమ్మించుకోవాల్సినటువంటి ఫోర్సుబుల్ సిచ్యువేషన్స్లో ఉన్నాయి. ఎందుకని? ఇవాళ పాలకపక్షానికి పక్కలో బల్లెంలా ఇవాళ వైసీపీ పార్టీ కూడా అడుగడుగునా విమర్శ చేస్తూ కొన్నిటిని సోదాహరణగా చూపిస్తోంది. ప్రధానంగా యూరియా సమస్య. నిజంగా ఇది ప్రతి సామాన్యుడు ఒక సమస్యగానే భావిస్తున్నారు రైతులకు సంబంధించింది. అది యూరియా సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ రైతులు పడుతున్నటువంటి కష్టాన్ని ఇవాళ ఉన్నటువంటి పాలకపక్షంగా, అలాగే సంబరాలు చేసుకున్నటువంటి ప్రభుత్వంగా వీళ్ళకి అర్హత ఉందా? ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు సంబరాలని చెప్తూ, అలాగే ఏదో సాధించామన్నట్టుగా, ప్రతిదీ అభివృద్ధి వైపు నడుస్తున్నట్టుగా, ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చినట్టుగా, ఏది పెండింగ్ లేనట్టుగా, అసలు సమస్య లేనట్టుగా, ఎస్ ఫీల్ గుడ్ అన్నటువంటి మాట కూడా మాట్లాడారు సభలో. ఒకప్పుడు బీజేపీ పార్టీ ఫీల్ గుడ్ అన్నటువంటి ఒక ప్రచారాన్ని చేసుకొని ఆ తర్వాత చతికిల పడింది కేంద్రంలో ఆ పార్టీ. ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫీల్ గుడ్ అనేటటువంటి పరిస్థితి ఉన్నదా? ఉండదు. ఎందుకని? ఆర్థికమైనటువంటి లోటు ఉన్నటువంటి బాధ్యత మన బడ్జెట్ మనది. ఈ బడ్జెట్లో ఇవాళ అభివృద్ధి వైపు అడుగు వేయాలి అనంటే, హామీలను నెరవేర్చాలి అనంటే, అలాగే రాజకీయ పార్టీగా గెలుపు కోసం అడ్డగోలుగా కొన్ని ప్రకటనలు ఇచ్చింది. ప్రకటనలు అనే కంటే కూడా బహుమతులను ప్రకటించింది. మరి వాటిని నెరవేర్చాలంటే లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రానికి ఇవన్నీ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుందా? ఉండదు.
వాటిలన్నిటినీ సమర్థించుకోవడం కోసం ఇవాళ ఒక ఈవెంట్ లాగా పెట్టి జనాన్ని అందరినీ ఆహ్వానించాము, అందరూ సానుకూలంగా ఉన్నారు అన్నటువంటి ఒక ఫీలింగ్ని తేవటం కోసం ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమం ప్రభుత్వం మా సంవత్సర కాలం పాటు చేసినటువంటి పాలన అద్భుతమని చెప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ మనము విశాఖ కేంద్రంగా అనేక సమస్యలు చూస్తున్నప్పుడు విశాఖ ఉక్కు ఇవాళ కూడా సమస్యగానే ఉంది. అలాగే అన్ని రాజకీయ పార్టీలు అప్పటికప్పుడు వాళ్ళకి రాజకీయ ప్రయోజనం కోసం ఆ సమస్యనే మాట్లాడారు, సాధించిన వాళ్ళుగా ఫోకస్ చేసుకున్నారు. కానీ గత ప్రభుత్వం ఏమైనా సాధించిందా? లేదు. మరి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమైనా క్లారిటీ ఉందా? లేదు. ఉన్న క్లారిటీ ఏంటి? విశాఖ ఉక్కును ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేస్తాము అన్నటువంటి పార్లమెంటు ప్రకటన చూసిన తర్వాత ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా సైలెంట్ అయిపోయింది. కానీ దాన్ని ఎలా సమర్థించుకోవాలన్న ప్రయత్నం చేస్తోంది. అలాగే రైతుల సమస్యలు, అలాగే ఉపాధ్యాయ సంఘాల సమస్యలు, అలాగే ఎంప్లాయీస్ ఉద్యోగస్తుల సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఫీల్ గుడ్ అన్నటువంటి ప్రచారం చేసుకుంటే అది నెగిటివ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది కదా. అలాగే విశాఖ కేంద్రంగా చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలలో అభివృద్ధి వైపు వెళితే పర్వాలేదు. కానీ రాజకీయమైనటువంటి వేదికగా ఇవాళ వైసీపీ అలాగే ప్రధానంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు బేస్ చేసుకొని దేన్ని బేస్ చేసుకొని ఇవాళ ఫెయిల్యూర్సో లేకపోతే లోపాలను చూయించేది ఎక్కడ బేస్గా విమర్శిస్తున్నారంటే విశాఖ నుంచే ప్రారంభమవుతుంది. ఉత్తరాంధ్రకు ఇవాళ ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అని అంటే చెప్పినా చెప్పకపోయినా చూస్తున్నటువంటి ఆధారాల ప్రకారం అమరావతి కంటే కూడా అమరావతి నిర్మాణం జరగలేదు కాబట్టి అమరావతి బేస్గా ఇవాళ కొన్ని జరగలేదేమో అని సమర్థించుకోవచ్చేమో. కానీ బట్ విశాఖ అనేది రాజకీయ నాయకులకి, పార్టీలకి, కార్యక్రమాలకి ఒక మంచి పాజిటివ్ ప్లేస్గా భావిస్తున్నారు. అందుకే ఇవాళ విశాఖ టార్గెట్ అవుతోంది. విశాఖలో దోచినటువంటి భూముల మీద మాత్రం మనకి సమాచారం ఇవ్వట్లా. 2 సార్లు 2 ప్రభుత్వాలు సిట్టుని ఆ రోజు సిట్టు చేసినటువంటి ప్రయత్నం ఏంటి, తెచ్చినటువంటి వివరాలు ఏంటి అన్నది ఇప్పటికీ మనకి తెలియజేయటలా. చూద్దాం. విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని గమనిద్దాం. బట్ రాజకీయ పార్టీలను అక్కడే కొన్ని సమస్యలను చర్చిస్తున్నటువంటి విధానాన్ని కూడా గమనిద్దాం. ఇదే జరుగుతున్నటువంటి విషయం. విశాఖ నిజంగానే టార్గెట్ అవుతుంది అన్ని కోణాల్లో. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.